హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రాన్ని అలాగే దేశాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది ప్రత్యర్థి పార్టీల నేతలతో పాటు టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ పార్టీ నేతలంతా కూడా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలేమో ఏకంగా అంటే చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు కుళ్ళు రాజకీయాలకు ఇది నిదర్శనం అని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నాయి అయితే దీని వెనుక మరొక కుట్రకోణం వ్యూహం వెలుగులోకి వచ్చింది అదేంటంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో చంద్రబాబు ఎప్పుడైతే అడుగు పెట్టారో అంటే 4 రోజుల క్రితం ఆయన తాడికొండ తుళ్ళూరు ఇట్లాంటి ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అమరావతి రాజధాని ఈ పిల్ల బచ్చగాడు ఏం చేస్తాడో చూస్తా అది అని చెప్పి ఆయన చాలా బోల్డ్గా మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి అయితే ఈ వ్యాఖ్యల వెనుక బెజవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్లదాడి జరగడానికి గుంటూరు పార్లమెంటు పరిధిలో పునాదిరాలు పడ్డట్టు ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు దీనికి కారణం ఏంటంటే గుంటూరు పార్లమెంట్ సీటు గత 2 సార్లుగా అంటే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత గుంటూరులో ఇప్పటిదాకా విజయం సాధించలేదు అందులో ఎట్లయినా మరొకసారి జెండా ఎగరేయాలన్న భావనలో టీడీపీ అండ్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఆయనను గెలిపించేందుకు అక్కడి ప్రజలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ఈ వ్యూహాన్ని అమలు చేసినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే బెజవాడలో జగన్మోహన్ రెడ్డి మీద రాళ్లదాడి జరిగినట్టు భావిస్తూ వస్తున్నారు ఒకసారి ఆ వీడియో ఏంటో వినే ప్రయత్నం చేద్దాం ఆయన ఏం మాట్లాడినన్నది పెమ్మసాని సాక్షిగా గుంటూరు ప్రజలను రెచ్చగొట్టారు అందుకే కృష్ణలో దాని ఎఫెక్ట్ కనిపించిందని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు అనమాట ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో విందాం ఇప్పుడు రోషం వచ్చేది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తుగా ఓడించి ఇక్కడే పెమ్మసాని మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు రోషం వచ్చేది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తుగా చంద్రబాబు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు పెమ్మసాని పక్కనే ఉన్నాడు ఒకసారి చూడండి ఆ దున్నపోతు 5 ఏళ్లు తన్ని అలసిపోయాం పక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నా ఇక్కడ సో ఇక యథా రాజా తదా ప్రజ అన్నట్టు అధినేతనే అట్లా మాట్లాడితే ఇక అభ్యర్థులు ఇంకెంత రెచ్చిపోతారో తెలిసిందే కదా గతంలో ఇదే పెమ్మసాని ఏం చేసిందంటే తాలిబాన్లను సద్దాం హుస్సేన్ను ఎట్లయితే బంకర్లకు వెళ్ళి లాక్కొచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపారో అట్లా మీ మీద రివెంజ్ తీసుకుంటామని చెప్పి ఈయన మాట్లాడిన అనమాట ఒకసారి ఆ వీడియో మీకు వినిపిస్తా చూడండి కేవలం 5-10 సంవత్సరాలు మీకోసం పాటుపడినటువంటి కార్యకర్తలని నాయకులని మీరు విస్మరించి వారు ఈ రోజు మిమ్మల్ని అసహించుకొని మీకు దూరం జరుగుతూ ఉంటే వారిని మీరు భయపెట్టాలని చూస్తా ఉన్నారు ఒకటే చెప్తున్నా సద్దాం హుస్సేన్ కూడా ఇలానే విర్రవీగాడు మన టైం బాగుందని రోజులు తర్వాత బంకర్లో ఉన్నా కూడా తీసుకొచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపారు అని తెలియజేసుకుంటా ఉన్నాం ఒక రాజకీయాలు చేస్తున్నప్పుడు సో ఇది అనమాట పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు సో ఇది పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు అనమాట గతంలో దాని మీద కూడా అప్పట్లో పెద్ద ఎత్తున తీవ్ర చర్చనీయాంశమైందనమాట ఆయన డైలాగ్స్ అమెరికా నుంచి వచ్చి ఆంధ్రాలో రాజకీయం చేయాలంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి చాలామంది ఆయనకు సూచించినా కూడా ఆయన వైఖరి మారలేకపోగా ఎక్కడెక్కడ ఆయన ప్రచారం చేస్తున్నాడో అక్కడ ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడం గుంటూరు జిల్లాలోనే తీవ్ర సంచలనం రేపిందనమాట దాంతోపాటు అదే గుంటూరు జిల్లాలో అదే గుంటూరు పార్లమెంటు పరిధిలో పెమ్మసానిని పక్కన పెట్టుకొని చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం కూడా ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తుంది ఇందులో పెమ్మసాని హస్తం కూడా ఉండి ఉండొచ్చు అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈ నేపథ్యంలో మరి పెమ్మసాని రాజకీయ భవిష్యత్తు ఏం కానుంది ఆయన గెలుస్తాడా గెలిచినా ఓడినా మళ్ళీ ఆయన అమెరికాకి వెళ్ళి తన ఆసుపత్రి వ్యాపారాలు చేసుకుంటారని చెప్పి స్థానికంగా జరుగుతున్న చర్చ సద్దాం హుస్సేన్ మీద చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే 180,000 మందికి పైగా ఓటర్లున్న
గుంటూరు పార్లమెంటరీ పరిధిలో వారి ఓట్లన్నీ కూడా దూరం చేసుకున్న పరిస్థితి నెలకొంది. అలాగే గుంటూరు పార్లమెంటరీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా కాపు సామాజిక వర్గాల ఓట్లు ఇంచుమించు 2.5 లక్షల పైగా ఉంటాయి. అట్లాంటి నేపథ్యంలో గుంటూరులో ఎక్కడో ఒక చోట ఒక్కరికైనా కాపు సామాజిక వర్గం నేతలకు టికెట్ వస్తుందని చెప్పి భావించారు. అయితే అదేది జరగకపోగా పెమ్మసాని కుట్ర కారణంగా ఏకంగా 4-5 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు గుంటూరు పార్లమెంటరీ పరిధిలో బరిలో నిలిచారు. ఇదంతా కూడా పెమ్మసాని కుట్ర కారణంగానే అని కాపులు అనుమానిస్తున్నారనమాట. ఈ నేపథ్యంలో మొన్న ఆయన ఒక సభలో పాల్గొనే క్రమంలో కాపు సామాజిక వర్గం నేతలందరూ కూడా ఆయన మీద తిరుగుబడ్డ పరిస్థితి మనం చూసినాం. సో 2 సామాజిక వర్గాలను దూరం చేసుకున్న నేపథ్యంలో ఏకంగా 4.5 లక్షల ఓట్లను ఆయన గుంటూరు పార్లమెంటరీ పరిధిలో దూరం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఆయన వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా, గెలిచిన గుంటూరులోనే ఉండి ప్రజాసేవ చేస్తారా అంటే మనంగానే ఉందని చెప్పి స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు పెమ్మసానిని పక్కన పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేయడం, ఆ తీవ్రత నిన్న బెజవాడలో కనిపించడం పెమ్మసాని గెలుపు ఓటములను నిర్ధారించే పరిస్థితి నెలకొందని చెప్పి రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. సో మరి దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది మే 13న జరిగే పోలింగ్, జూన్ 4న వచ్చే రిజల్ట్స్తో తేలిపోనుంది. మనం కూడా ఎదురు చూద్దాం దానికి సంబంధించి పెమ్మసాని రాజకీయ భవిష్యత్తు ఏంటనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.